దేవుని నామం మీ అందరికి వందనాలండి. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావడానికి ఎంతమందికి ఆనందంగా ఉంటుంది? బలవంతంగా ఎంతమంది వచ్చారు? అయ్యో రావాలి కదా ఆదివారం. నేనైతే ఆదివారం వచ్చినప్పుడు నా భార్యని కంపల్సరీ తీసుకెళ్ళాలి కాబట్టి వచ్చేది. ఒక కమిట్మెంట్ ఇచ్చాము. ఏమిచ్చా? ఏమి ఉన్నా 6 రోజులు నేను ఎంత బిజీ ఉన్నా ఆదివారం మాత్రం నీతో వచ్చి నేను చర్చికి వస్తానని. నాలాగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎనీహౌ అలా వచ్చినా కూడా దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. ఎందుకంటే దీవించి ఆశీర్వదిస్తాడు. చేస్తే నాలాంటి పాస్టర్ని కూడా చేసేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం ఎందుకో నాకు మార్నింగ్ నుండి ఒక వాక్యం నా హృదయంలో బాగా వస్తూ ఉంది. అయితే ఆ వాక్యాన్ని చెప్పకముందు ఈ దినం మనం ఆరంభిస్తాం. ఈ దినం యాత్రా కీర్తన. యాత్రా కీర్తన అంటే ట్రావెలింగ్ అంటే మనకు హాలిడేస్ వచ్చాయి కదా. మాకు ఎక్కడైనా హాలిడేస్ అని మీరు అనుకుంటున్నారా? పెట్టుకోండి, ఎండాకాలం హాలిడేస్ పెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక మాట చదువుతున్నాను చూడండి. 121:1 చూద్దాం. కొండల తట్టు నా కనులు లెత్తిచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమాకాశములని సృజించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో వెళ్ళక మునుపు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు సగం ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, వస్తే 100% కూడా వచ్చేస్తాయి మీరు ఈ మాట వింటే. ఎందుకంటే వాక్యమే మనకి, మన పాదములకి అది దీపము, అది త్రోవలకి వెలుగు. వాక్యం తప్ప మనకేమీ లేదు చెప్పాలంటే. ఎందుకంటే వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. వాక్యానికి మనము మొదటిగా దానికి ప్రాధాన్యత ఇవ్వాలా. అదే అన్నిటికైనా శ్రేష్టమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది. అయితే ఈ దినం ఒక వాక్యం వస్తూ ఉందని చెప్పాను కదా. ఫస్ట్ ఆ వాక్యం చెప్తాను. ఏంటిది అదే అంటే సామెతలు 17:22 అనుకుంటా. అదేనా సామెతలు? అంతేనా? కరెక్ట్గా చెప్పానా? ఆనందకరమైన మనసు, సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణము. హల్లెలూయా. నేను నవ్వుతాను, మీరు నన్ను చూసి నవ్వండి. మీకు తెలుసో లేదో, మేము అక్కడ వైపు ఉన్నప్పుడు అక్కవారిది ఇందిరా పార్క్, నాదేమో బాగంబర్పేట్. పక్క పక్కన ఉన్నాడు, మాకు ఎప్పుడు తెలియదు. ఎందుకంటే ఆయన కూడా అక్కడ ఇందిరా పార్క్ వెళ్ళినప్పుడు ఒకసారి నేను వాకింగ్ చేద్దామని ప్రయత్నించు. అక్కడ ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నవ్వుతూ ఉంటారు, ఆహాహాహాహాహా నవ్వుతూ ఉంటారు. కానీ అది ఆర్టిఫిషియల్ నవ్వులా ఉంటుంది. కానీ సంతోషము దేవుడు మనకు దయచేస్తాడు. నిజమైన సంతోషం, నిజమైన సంతోషము. నిజమైన సంతోషం కావాలి ఎంతమందికి ఉంది చెప్పండి? హల్లెలూయా. ఈ సంతోషం మెడికల్ షాప్లో దొరుకుతుందంటే మొత్తం అక్కడనే లైన్ ఉంటుంది. ఈ సంతోషము హాస్పిటల్ ఉందంటే అక్కడనే అందరు ఉంటారు. కానీ సంతోషం ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటుంది. ఆయన సన్నిధిలో నీకు సంతోషం ఎలా దొరుకుతుంది? ఆయన సన్నిధిలో నీకు సంతోషం ఎలా దొరుకుతుంది? బాగానేనా? సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నారు. ఎలా దొరుకుతుంది సంతోషం? అని కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎందుకనగా అంటే మనం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు క్రీస్తుని ప్రేమిస్తున్నారని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆయన యందు విశ్వాసం కనపరుస్తున్నారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అలవాట్లో పొరపాటుగా ఆదివారము ఆయన సన్నిధికి రావాలి కదా అని వచ్చిన వారు ఉండొచ్చు. మీరు ఎలా వచ్చినను మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 2 వాక్యాలు ఇష్టం. ఈరోజు మొత్తం నా గురించి చెప్పేస్తున్నాను. ఇంకో వాక్యం, 2 వాక్యాలు నాకు ఇష్టం. మార్నింగ్ చెప్పాను. ఏంటి చెప్పండి? అది నా వాక్యాలు గుర్తుండాలి. అన్నకి ఏమి ఇష్టం అంటే చెప్పేసేయాలి పాస్టర్ గారికి. రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మేలు కలుగుటకై. నీకు మంచి జరిగినా చెడు జరిగినా
నువ్వు దేవుని సంకల్పంలో ఉంటే నీ జీవితంలో ఎటు ఉన్నా దీనికి ఒక సపోర్టివ్ వర్స్ పెడతాను ఎప్పుడు నేను. ఏంటిది అది చెప్పండి? జెర్మియా చూసినారా? జెర్మియా 29:11. ఏందో చదవండి. నా గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. మై చైల్డ్ ఐ నో అంటున్నాడు. నాకు తెలుసు నీ గురించి. ఐ నో ద బెటర్ ప్లాన్స్. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనకి వి నీడ్ 4 టైప్ ఆఫ్ సైట్స్. అంటే చూడడానికి 4 విధాలుగా యాంగిల్లో మనం ఏదైనా వస్తువును చూస్తే మనకు దాని విషయం తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మొదటిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఇన్సైట్. దాన్ని క్లుప్తంగా చూడడానికి మనకి ఇన్సైట్ కావాలన్నప్పుడు మైక్రోస్కోప్ను వాడతాం, అవునా కాదా? అలానే 4 సైట్, దూరం వాటిని చూడాలంటే ఏం చూస్తాము? టెలిస్కోప్ వాడతాం. ఒకవేళ మనము ఓవర్ సైట్, పైంచెలు చూడాలి అంటే పైకి ఎక్కుతాం, లేదంటే హెలికాప్టర్ నుంచి మాత్రం పైంచెలు చూస్తాం, అవునా కాదా? ఇవన్నీ కలిగి ఉన్నది ఎవరికి అని చూస్తే దేవుడు ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఇవి మనకు ఈ కలిగిన దేవుడు మనకు తోడై ఉంటే వి విల్ హ్యావ్ ఎ బెటర్ సైట్. చెప్పాలి అంటే మీరు అందరూ ఈరోజు అద్దం చూసుకొని వచ్చారా? అందరూ చూసుకొని వచ్చారు కదా. అద్దం చూసుకొని వచ్చినప్పుడు పెద్ద అద్దంలో చూసుకున్నప్పుడు మీరు బాగుంటారు. అదే కొంచెం చిన్న అద్దం ఉంటుంది చూసారా, చిన్నది ఇట్లా పెట్టుకున్నప్పుడు మన ముఖం మీద అన్ని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, బ్లాక్ హెడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు అదే మీ ముఖాన్ని మీరు మైక్రోస్కోప్లో చూసుకుంటే ఇట్లా అనుకుంటాం. మన ముఖాన్ని మన చేతిని కూడా చూసుకోలేమంట. బికాజ్ అంత అంటే వి కెనాట్ సీ. మన కనులకు కనిపించేది మనం చూస్తాం, వి కెనాట్ ఈవెన్ ఇమాజినేట్. అలానే రేపు ఏమి సంభవిస్తున్నదో మనకు తెలియదు. రేపు తెలియదు. మనకు తర్వాత ఈ పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీ డోంట్ నో మెనీ థింగ్స్. సో వీ డోంట్ హ్యావ్ ఫ్యూచర్ సైట్ ఆల్సో. మనకి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. ఇంకొకటి, అసలు మన మొత్తం ప్రాంతంలో ఏం జరుగుతుందని చూడాలి అని అంటే మన పైకెక్కి చూడాలి. అప్పుడు మన ఈ ప్రాంతం అంతా ఏమవుతుందని తెలుస్తుంది. అది శాటిలైట్ వ్యూ అంటారు. ఏమనేది? శాటిలైట్ వ్యూ. మనకు వర్షం వస్తుందా, భూకంపం వస్తుందా, ఇవన్నీ శాటిలైట్ వ్యూలో మనకు చెప్తూ ఉంటారు. అయితే మనము ఈ చూసే విధానాన్ని మార్చుకోవాలి. యూ షుడ్ లుక్ ఇన్ ద వే ఆఫ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమంటారు దీన్ని? గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, గాడ్ పర్సెప్షన్ అంటాం. మన మనుషులము మనం చూసే విధానం కాదు, దేవుడు చూసే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఇది ఎలా అంటే 5 విధాలుగా నేను చెప్తాను, నేర్చుకోండి. మొదటిగా ట్రై టు లుక్ అప్. ఎక్కడ? పైన వైపు చూడాలి. పైన అంటే ఏంది? ఇందాక చదివారు కదా 121:1 ఏమని చదివాం చూడండి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములని సృజించినాడు. హల్లెలూయా. నీ సహాయము ఎక్కడ నుండి నీకు వస్తుందని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నీ స్థితిని మార్చువాడు, నీ గతిని మార్చువాడు, నీ పరిస్థితిని మార్చువాడు నీకు ఆకాశము నుండి కనులెత్తి నిన్ను చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ అట్ యూ. నీకు అవసరత వచ్చినప్పుడు, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు, నీ స్థితి బాగాలేనప్పుడు, కాకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నాను, మొదటిగా నువ్వు చూడవలసినది ఆయన తట్టు అంటే ఆకాశం వైపు. ఒకవేళ నువ్వు ఆకాశం వైపు చూడడం నేర్చుకున్నట్లయితే, నువ్వు దేవుని తట్టు చూడడం నేర్చుకున్నట్లయితే నీ స్థితిని దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. నీ గతిని మార్చివేస్తాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:25 ఏమంటాడు చూద్దాం. 1:25. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలముల కంటే బలమైనది. హల్లెలూయా. వెన్ యు ఆర్ మ్యాడ్ ఎట్ గాడ్, అరే యు ఆర్ వెరీ మ్యాడ్ ఎట్ గాడ్, ఎస్ ఐ లుక్ అప్ టు ద గాడ్. అందుకొరకే నీ పరిస్థితి ఎలా ఉన్నాను, నీ స్థితి ఎలా ఉన్నాను, నువ్వు ఏ స్థితిలో వెలుచున్నాను, నువ్వు గాఢాంధకార లోయలో వెలుచున్నాను,
నీవు మంచి ప్రదేశంలో ఉన్నను నీవు దేవుని చూడడము మానకూడదు. ఫస్ట్ యూ షుడ్ లుక్ అప్. ఏం నేర్చుకోవాలండి? యూ షుడ్ లుక్ అప్. అప్పుడే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న కోట్ నేను రాసుకున్నాను. I would rather stand by the God and judge by the world rather than standing with the world and judge by God. నేను దేవుని తట్టు నిలబడి లోకము నుండి జడ్జిమెంట్ని నేను ఒప్పుకుంటాను, కానీ నేను లోకం వైపు నిలబడి దేవుని జడ్జిమెంట్ని నాకు వద్దు అని ఒక అతను రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ యూ షుడ్ లుక్ అప్. సెకండ్ థింగ్ is look inside. Look inside. Look in. Look in. ఎందుకనగా అంటే మనుషులు ఏది పట్టించుకుంటారంట? పై రూపముని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయముని లక్ష్య పెడతాడు. నీ హృదయ ఆలోచనను లక్ష్య పెడతాడు. నీ అంతరంగంలో నువ్వు ఆలోచించిన విధానముని దేవుడు లక్ష్య పెడతాడు. అందుకొరకు కీర్తనకారుడు 139:1 ఒక మాట అంటున్నాడు, చూడండి. 139:1. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటా నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. హల్లెలూయా. నీవు ఇక్కడ స్థలంలో కూర్చొని కూడా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీకు తలంపు పుట్టక మునుపే దేవునికి తెలుసు. దేవుడు శక్తి గలవాడు, ఆయన అనంతుడు, ఈజ్ అ ఇన్ఫినిటీ. ఆయనకు అనంతమైన జ్ఞానము గలవాడు. ఈ సృష్టిని సృజించినప్పుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు ఆ సృజించిన తర్వాత ఈ సృష్టి మొత్తము ఆయన చెప్పే విధముగా దీన్ని సృజించాడు. అందుకొరకే భూమాకాశములు ఆయన ఆధీనంలో ఉన్నాయని బైబిల్ సెలవిస్తున్నది. మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ఆయనకు తెలిసే ఉంటుంది. అందుకొరకే వెన్ యు సీ ఇన్సైడ్, నీ హృదయంలో ఆలోచనలు చూసినట్లయితే ఈ కాలంలో నువ్వు పాపం ఎక్కడో లేదు. యు థింక్ పాపము, నేను ఏదో పని చేస్తే పాపము, దొంగతనం చేస్తే పాపము, వ్యభిచారం చేస్తే పాపము అని అనుకుంటున్నావు. మొదటిగా అది నీ యొక్క ఎక్కడొస్తుందంట? నీ ఆలోచనలే వస్తుంది. ద ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ మైండ్. నీ హృదయంలో అది వస్తుంది. నీ హృదయంలో ఆలోచన లేనిదే, ఆ గింజ లేనిదే ఆ చెట్టు ఫలించదు, రాదు అని జ్ఞాపకం చేసుకోండి. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్. అందుకొరకే ఇర్మియా ప్రవక్త ఏమంటాడు చెప్పండి? అన్నిటికన్నా ఏంటిదంట? హృదయం ఎటువంటిది? ఘోరమైన వ్యాధి గలది. ఇర్మియా 17:9 రాయబడింది. ఒకసారి చదువుదాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించబడిన వాడు ఎవడు? మన హృదయము. అందుకొరకే నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని చూసినట్లయితే, వెన్ యు సీ విత్ ఇన్సైట్, మైక్రోస్కోప్లో ఒకవేళ దాన్ని చూసి నువ్వు ఆలోచించిన విధానాన్ని చూస్తే, సగం మంది పాపము హృదయంలోనే చేసేస్తారు. సగం మంది ఇప్పుడు చెప్పాలి అంటే మోర్ దెన్ ఎవ్రీవన్, ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ ఓవర్ హియర్ ఆల్సో, ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళ ఆలోచన, దేవుని సన్నిధిలో కూర్చొని కూడా కొంతమంది పాపపు ఆలోచనలు కలిగి ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయంలో ఆలోచన రాకమునిపే నిన్ను సృజించిన దేవుడు నీ హృదయ ఆలోచనల్ని తెలుసుకుంటాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ట్రై టు లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుడు నిన్ను ఎలా చూస్తుంటాడు? వాట్స్ గాడ్ పర్సెప్షన్? అయ్యా, నా జీవితంలో ఎందుకయ్యా ఈ కారణాలు, ఈ కార్యాలు కావట్లేవు? ఎందుకయ్యా నా జీవితంలో నేను అనుకున్నవి ఎందుకు జరగట్లేవు? లేకపోతే అయ్యా నా ప్రార్థనలు ఎందుకు ఆలకిస్తలేవు? వై ద థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ యాజ్ ఏ ప్లాన్? ఎందుకు అంటే దేవుడు చెప్తున్నాడు, లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ, లుక్ ఇన్సైడ్ ఆఫ్ యూ. మనం చాలా చక్కగా ఉండాలని, చాలా బ్యూటిఫుల్గా ఉండాలని, లేకపోతే హ్యాండ్సమ్గా ఉండాలని తయారవుస్తాం కదా. నాకు మా మీడియా టీం వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, చెప్పొచ్చో లేదో అన్నా, మీరు కొంచెం
మేము ఎడిటింగ్ చేయాలంటే కష్టమవుతుంది, కొన్ని డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, మేము ఫోటోషాప్లో చేయడం కష్టమవుతుంది, కొంచెం నువ్వు టచ్అప్ వేసుకొని రా అని చెప్పారు. ఏం వేసుకొని రా అన్నాడు? టచ్అప్. ఈ దినం నేను టచ్అప్ తోటి వచ్చా, మీకు కనిపిస్తుందో లేదు. ఎప్పుడు జనరల్గా అయితే నేను వేసుకోను. బట్ సి, టు మేక్ అవర్ సెల్ఫ్ లుక్ గుడ్, we do many things. We purchase good clothes, we use good perfume, but God doesn't consider anything of that. ఇవి ఏవి దేవుడు చూడడు, నీ హృదయ ఆలోచనలు చూస్తాడు. హల్లెలూయా. మనుషులు మాత్రము పైరూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయ అంతరంగంలో ఏమున్నాయో చూస్తుంటాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నిన్ను హెచ్చించాలన్నా, నిన్ను ఆశీర్వాదించాలన్నా, నిన్ను ఘనపరచాలన్నా, నీ జీవితమును నీ మార్చివేయాలన్నా, నీ స్థితిని చూసి కాదు, నీ హృదయమును చూసి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఉన్నతమైన స్థలంలోకి తీసుకువెళ్ళడానికి కారణము నీ హృదయమే. యాటిట్యూడ్స్ మ్యాటర్స్ లాట్. యాటిట్యూడ్స్ మ్యాటర్స్ లాట్. సో యూ నీడ్ టు చెక్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఏం చేయాలి? ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్, ఎవ్రీ డే ఇన్ ద నైట్, ఎవ్రీ టైం ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు కదా. ఎడతెగక నీవు నీ హృదయం ఏం చేయాలా? శుద్ధీకరించుకోవడం నేర్చుకోవాలా. అయ్యా, నేను ఏమైనా తెలవక, లేకపోతే నా హృదయంలో ఏమైనా పాపమున్నదో నీ రక్తము చేత దాన్ని శుద్ధీకరించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయ్యా, నా కనుదృష్టి నీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి అయ్యా. నా నాలిక నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. నా హృదయం నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. నాయన, నేను పడుకున్నప్పుడు నీ ఆధీనంలో ఉంచుకో. నా ప్రతి విషయం నీ ఆధీనంలో ఉంచుకో నాయన. ఎప్పుడైతే అటువంటి హృదయం కలిగి ఉన్నవాడైతే, దేవుని దృష్టిలో ఉన్నట్లయితే, మొదటిగా దేవుడు నీ యందు ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. యెహోవా యందు సంతోషించిన వారికి ఏమవుతుందంట? మీ హృదయవాంఛలని తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది లుక్ బ్యాక్. లుక్ బ్యాక్. వెనక. వెనక అంటే వెనక కాదు, లుక్ బ్యాక్ అంటే వెనక. ద థింగ్ ఈజ్, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. 129. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. యేసుక్రీస్తుని రావడము, బాప్తిసం ఇచ్చి యోహాను చూసి, ఇదిగో ఏమన్నట్టు? ఇదిగో లోక పాపమును మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపములని తీసుకొని వెళ్ళడానికి కోసమై వచ్చిన దేవుని గొర్రెపిల్ల. వెన్ యు సీ బ్యాక్, యువర్ సిన్స్ ఆర్ ఆల్రెడీ బీన్ వాష్డ్ అవే. ఆమేన్. నువ్వు చేసినవి ఒకవేళ నీ జీవితంలో నీ గతాన్ని చూసుకొని, అయ్యా నేను ఇంత పాపినా అనుకుంటే, దెర్ ఇస్ ఆల్రెడీ ద సొల్యూషన్ ఇస్ డన్. ఆల్రెడీ నీ పాపములని తీసిపోయడానికి ఆయన మన కోసమై ఈ లోకమునకు వచ్చి, ఆయన శిలువ యాగములో ఆయన ప్రతి రక్తపు బొట్టుని విలువిచ్చి నేను కొనుక్కున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. సో నో నీడ్ ఆఫ్. అందుకొరకే నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ ఆధారం కోసం చూస్తున్నావు, ఎవరికి నువ్వు సన్నిధిలో నీ యొక్క బాధల విషయమై నువ్వు ఆశ కలిగి ఉన్నావు. వేర్ యూ వాంట్ టు గో, ఎక్కడికి నువ్వు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావు. జనరల్గా మనం ఏమైనా మార్నింగ్ చెప్పాను, ఏదైనా తీసుకోవాలన్నా కూడా, ఎవరినైనా మనం కన్సల్ట్ కావాలన్నా కూడా, ఎవరైనా అడ్వైస్ తీసుకోవాలన్నా కూడా నువ్వేం చేస్తావంటే, జనరల్గా మనం చెక్ చేస్తాం, ఆయన మంచిగా మనకేం చేస్తాడు? అడ్వైజ్ ఇస్తాడు. లేకపోతే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఒక వస్తువు కొనుక్కోవాలి, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అనుకోండి, మేబీ 2 lakhs అనుకోండి, 5 lakhs అనుకోండి, వెరీ ఎక్స్పెన్సివ్ అని అది కొనుక్కోవాలని నీకు ఆశ ఉంటుంది. నువ్వేం చేస్తావంటే నలుగురిని అడుగుతావు, బెస్ట్ అడ్వైజ్ తీసుకుంటావా లేదా? అండ్ తీసుకున్న తర్వాత నిజంగానే అది అలా పనిచేస్తుందా, నన్ను మోసం చేస్తున్నారా
అని దాని క్వాలిటీ బాగుందా, దాని ఎఫెక్టివ్ బాగుందా అని నలుగురు అడుగుతాం. అడిగిన తర్వాత అంత డబ్బు మనం పెట్టడానికి ఆశ కలిగి ఉంటాం. అవునా కాదా? సేమ్ థింగ్, నీ జీవితము చాలా విలువైనదని జ్ఞాపకం చేసుకోండి. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. యేసు క్రీస్తుని నమ్మిన వారు 2000 సంవత్సరముల నుండి యు హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఆయన ప్రతి ఒక్కరి జీవితముని మార్చేవాడు. ఆయన నమ్మిన వారి జీవితాలనే అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, ఈ ప్రపంచమునకు అర్థము కాని విధముగా ఆయన కార్యము చేసినవాడు. ఇది వర్తీ ఆఫ్ ట్రస్ట్. ఆమెన్, ఆమెన్. ఆయన నీ పాప దోషములని ఆయన తీసివేసి నిన్ను ఆశీర్వాదకరునిగా చేయడానికి ఆయన ఆశ కలిగినాడు. వెన్ యూ షుడ్ లుక్ బ్యాక్, నీ జీవితంలో ఏమి జరిగినను వెన్ యూ లుక్ బ్యాక్, నీ కోసము ఇవన్నీ నీ కోసము కలిగజేయడానికి కోసమై ఆయన విలువైన రక్తమునిచ్చి నేను కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఫోర్త్ వన్, లుక్ అరౌండ్, లుక్ అరౌండ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. 5:17. yes. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించిపోయాయి. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు మీ జీవితంలో ఉన్నట్లయితే మీ పాత జీవితముని దేవుడు తీసివేశాడు. ఈ లోకములోకి మీరు క్రొత్త సృష్టి అయి ఉన్నారు. ఈ లోకమునికి మీరు వెలుగై ఉన్నారు. మీ వెలుగు ఈ లోకమునికి ప్రకాశింపజేయమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈ వెలుగుని ఉంటే దాన్ని ఎక్కడ పెడతావు? యు విల్ కీప్ ఆన్ ద టేబుల్ టాప్. లోకముని కనిపించేలాగా పెడతావు. నీ కార్యముల ద్వారా దేవునికి మహిమ కలిగించులాగా, నీ కార్యములు కనిపించులాగా యు అరౌండ్. ఎప్పుడైతే నువ్వు పక్కవారిని చూసినప్పుడు, నీ స్థితిని చూసినప్పుడు, నువ్వు ఎక్కడ వెళ్ళినను people should feel the presence of God in you. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమునందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింప నీయుడి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు మీరు చెప్పిన ప్రతి మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీ స్థితిని మార్చివేస్తాడు. మిమ్మల్ని నూతన సృష్టిగా చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళి సేమ్ థింగ్ అయామ్ అంటే ఇంకా నీ హృదయంలో ఆయన వెలుగుని ప్రకాశింపలేదు. యూ షుడ్ చేంజ్. నువ్వు దేవుని దృష్టిలో చూసినట్లయితే నువ్వు నూతన సృష్టి. నీవు చేసే నువ్వు ఎక్కడికి వెళ్ళినాను ఆయన ప్రేమ పంచడానికి కోసమై సిద్ధముగా ఉండాలి. నేను వారికే నా ప్రేమను చూపిస్తాను. నో, ఎక్కడనో కాదు, నీ పక్కనే ఉన్నారు. యు ఆర్ బిసైడ్ నీ నేబర్స్. ఇప్పుడు నీ పక్కన ఉన్న వారిని మీరు చూసి కలిసిన వెంటనే వచ్చి కూర్చొని, ఇట్లా ఎంతమంది కూర్చున్నారు, కూర్చొని ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన వారు ఎంతమంది ఉన్నారు? వాట్ ఐఎమ్ టెలింగ్ యూ అండర్స్టాండ్. వచ్చాం, నాకు సీట్ దొరికింది, జాగ్రత్త నాకు తగలకు అని కూర్చున్న వారు ఎంతమంది ఉన్నారు? సీరియస్గా. లేకపోతే కూర్చున్న వెంటనే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఒక నవ్విన వారు ఎంతమంది ఉన్నారు? సేమ్ థింగ్, స్మాల్ థింగ్స్. నువ్వు దేవుని హృదయం కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే కదా ఆయన మన కోసమై ఈ లోకంలోకి వచ్చి ఆయన సిలువలో మన కోసం ప్రాణం ఇచ్చాడు. మన పక్కవారిని మన పక్కన కూర్చున్న వెంటనే తగలకుండా కూర్చో, ఐ గెట్ ఇరిటేట్ అంటాం. అవునా కాదా? నాట్ దాట్. నువ్వు whenever you are there, when you are around people, they should feel the happiness. Some people create happiness wherever they go. కొంతమంది ఎలా ఉంటారంటే wherever they go, they create the happiness. మంచి నవ్వు వాతావరణం ఉంటుంది. Some people create happiness whenever they go. వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. అర్థమైందని చెప్పింది. కొంతమంది వచ్చేగానే హ్యాపీనెస్ ఉంటుంది, కొంతమంది పోతే హ్యాపీనెస్ ఉంటుంది. సో బీ లైక్
వేర్ యు గో క్రియేట్ ద హ్యాపీనెస్. అర్థమైంది కదండి? సో లుక్ లుక్ లుక్, ఏం చెప్పాను? లుక్ లుక్. ఫస్ట్ ఏంటిది? లుక్ అప్. సెకండ్ వన్, లుక్ ఇన్సైడ్. లుక్ బ్యాక్. థర్డ్ వన్, లుక్ అరౌండ్. చివరిది లుక్ అహెడ్. ఆమేన్. లుక్ అహెడ్, ముందు చూపు. వాట్ ఈస్ దాట్? నీకు దేవుడు నిత్య జీవమని దయచేశాడు. దేవుడు నీకు ఆయన మరణము ద్వారా నీకు నిత్య జీవమును దయచేశాడు. ఆయన మరణముని గెలిచి ఆయన తిరిగి లేచి ఈ దినము నీకు నిత్య రాజ్యముని దయచేశాడు. కొత్త సృష్టిని నీకు దయచేశాడు. ఆయన్ని జీవించడానికి ఒక అర్థమును దయచేశాడు. నీవు ఈ లోకములో జీవించేంత కాలము నీవు ఫలభరితముగా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు మంచి ఫలములను అనుభవించే ఆశీర్వాదము దేవుడు నీకు దయచేశాడు. అబ్రహాము కుమారుని వలె నిన్ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఆయన ఒక రెక్కల చాటున ఉన్నట్లయితే, ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి ఈ లోకములో నే కాక పరమందు కూడా నీకు నిత్య జీవం ఇచ్చే దేవుడని నీకు చూపిస్తున్నాడు. వెన్ యు సీ లుక్ అహెడ్, ముందుగా నీకు దేవుడు ఏం దయచేశాడని. హల్లెలూయా, హల్లెలూయా. 2 పేతురు 3వ అధ్యాయం 1, 12, 13 ఒకసారి చదువుదాం. అందరూ ఒకసారి చదవాలని కూర్చున్నాను. 2 Peter 3rd chapter 11, 12 కలిసి ఉంటాయి. 13th కూడా చదవండి అలానే. ఇవన్నీ ఇట్లు లయమైపోవునను గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమున కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ వాట్ గోయింగ్ టు బి హ్యాపెండ్. పరిశుద్ధ లేఖనమును చూస్తే when you read the Bible, it tells about the beginning and ending. ఆది కాండం ఆరంభము చెప్పుతుంది, ప్రకటన అంతముని మనకు చెప్తుంది. హౌ ద ఎండ్ విల్ బి అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే నీ జీవితము, నువ్వు ఉండవలసిన జీవితము, నువ్వు జీవించే జీవితము దేవుడు ఈ దినము నువ్వు ఎలా జీవించాలనో ఆ దేవుడు నీకు చెప్తున్నాడు. అందుకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 ఒకసారి చదువుదాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. హల్లెలూయా. ఈ క్షణంలోనే రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. అంత దినములు ఎప్పుడన్నా కావచ్చు. ఆయన వచ్చడానికి, ఆయన రావడానికి సమయము, సందర్భము దేవుని హస్తములో ఉందని జ్ఞాపకం చేసుకోండి. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్. You should be prepared. The time will come anytime. అందుకొరకే నువ్వు జీవించేంత కాలము నువ్వు నేర్చుకోవాల్సినది 5. యు ఆల్వేస్ లుక్ అప్. నువ్వు దేవుని తట్టు చూడడము నేర్చుకోవాలా. యూ షుడ్ లుక్ ఇన్సైడ్. నీలో ఉన్న వాటిని, నీలో ఆలోచనల్ని, నీ యొక్క హృదయ ఆలోచనల్ని నువ్వు చూడాలా. లుక్ బ్యాక్. ఎస్, నా నిమిత్తమై నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తమై ఆయన మరణించాడని, నా ప్రతి పాపములని ఆయన విలువిచ్చి, ఆయన నన్ను విలువ ద్వారా ఆయన నాకు రక్షణ మార్గము దయచేశాడని చూస్తూ నీ ప్రవర్తన ద్వారా లుక్ అరౌండ్. నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నను, నువ్వు దేవుని సన్నిధిని కనపరుస్తూ, ఆయన ప్రేమను పంచుతూ, దేవుడిచ్చిన ఆశీర్వాదములని ప్రతి మందికి తెలియపరుస్తూ నువ్వు జీవిస్తూ నీ యొక్క ప్రయాణము దేవుని రాజ్యం వైపు అహెడ్, ఆయన కోసమై నువ్వు జీవిస్తున్నావని ఉన్నట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి
ఆశీర్వదించి నేను అబ్రహాము కుమారుని వలె ఆయన లిఖింపచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.